దేవుడు మన కథని మారుస్తాడు. అందరు చెప్పండి, ఆమెన్ చెప్పండి. మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, మనకి ఎవరైనా దుఃఖం కలుగజేశారనుకోండి, మనం మర్చిపోతాం. కానీ మన దేవుడు అవన్నీ గుర్తుపెట్టుకుంటాడు, అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. మనం తిట్టిన మాటలు మర్చిపోవచ్చు, నిందలు అవమానాలు మనం మర్చిపోవచ్చు. కొన్ని సంవత్సరాలు అయిపోతే మనమే మర్చిపోతాం. కానీ మన దేవుడు మరచిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. నేను ఒక కథ చెప్తాను, మీరు అందరు జాగ్రత్తగా వినాలి. సో నా ప్రతి వర్తమానంలో ఒక కథ ఖచ్చితంగా ఉంటుంది. బైబిల్లో లేని కొన్ని గ్రంథాలు ఉన్నాయి, యూదులు చదివే గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అవి బైబిల్లో లేవండి. మనకి ఎన్ని ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. కానీ బైబిల్లో లేని గ్రంథాలు కొన్ని ఉన్నాయి, అవి యూదులు చదువుతారు. అందులో ఒక గ్రంథము, ఆ గ్రంథంలో ఉన్న ఒక కథని నేను మీతో చెప్పాలని ఆశపడతాను. కథ అంటే మీరు అదేదో కల్పితం అనుకోవద్దు, అది నిజ సంఘటన. చూడండి, 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనం. యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానుని గూర్చియు ధనుర్గతి మొక్కటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉంది. ఏ గ్రంథం అండి? యాషారు గ్రంథం. మన బైబిల్లో ఉందా గ్రంథము? లేదు కదా, లేదు. మన బైబిల్లో లేని ఒక గ్రంథం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇదే గ్రంథంలో ఏం చేయించాడంటే రాసి పెట్టి ఉంచాడు. ఏంటి ఆ గ్రంథం పేరు? యాషారు గ్రంథం. పరిశుద్ధాత్మ దేవుడే ఈ బైబిల్లో రాశాడంటే మనం నమ్మచ్చా నమ్మకూడదా? నమ్మచ్చు కదా. అందులో రాయబడింది నిజమని మనం ఏం చేయొచ్చు? నమ్మచ్చు. సో ఇదే పుస్తకం గురించి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12-13 వచనాల్లో కూడా ఉంది. ఆ గ్రంథం పేరేంటి చెప్పండి అందరూ? యాషారు. హల్లెలూయా. మీరు ఇప్పుడు శ్రద్ధగా వినకపోతే చివరిలో నేను చెప్పేది మీకు ఏది అర్థం కాదు, ఎందుకంటే ఇదేంటి ఒక కథలాగానే ఉంటుంది. సో బెత్లెహేములో ఒక కోటీశ్వరుడు ఉన్నాడండి. కోటీశ్వరుడు అంటే బాగా ధనవంతుడు. ఆ కోటీశ్వరుడు పేరు బోయాజు. అందరు చెప్పండి నోరు తెరచి, బోయాజు. ఆ బోయాజు భార్య పేరు రూతు. ఏంటి చెప్పండి? రూతు. ఈ రూతు యూదురాలు కాదు, మోయాబురాలు. ఏంటి చెప్పండి? మోయాబురాలు. మోయాబు అంటే అన్యురాలు. ఈ బోయాజు యూదుడే, కానీ అతని భార్య యూదురాలు కాదు. వీళ్ళిద్దరికి ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడే ఒబేద్. ఏంటి చెప్పండి? ఒబేద్. ఈ ఒబేద్కి ఒక కుమారుడు పుడతాడు, అతని పేరు యెషయి. అందరు చెప్పండి నోరు తెరచి, యెషయి. అంటే బోయాజ్ యొక్క మనవుడు ఎవరు? యెషయి. ఈ యెషయి ఎవరు అని అంటే ఇతను యూదా గోత్రానికి చెందిన వ్యక్తి. ఏ గోత్రం అండి? యూదా గోత్రానికి చెందిన వ్యక్తి. అంత మాత్రమే కాదండి, ఇతని పూర్వీకులు కోటీశ్వరులు. అంటే ఇతను కూడా ఏమై ఉంటాడు? కోటీశ్వరుడే అయి ఉంటాడు. తర్వాత 3వ విషయం ఇతని గురించి మనం ఏం తెలుసుకోవాలంటే ఇతను చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఏం చెప్పండి? గౌరవప్రదమైన వ్యక్తి. ఆ ఊర్లో ఇతనికి ఒక మంచి పేరుంది, మంచి పలుకుబడి ఉంది. ఎందుకు ఇతనికి అంత గౌరవం అంటే యూదుల యొక్క న్యాయ సభలో ఇతడు ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నాడు. కోర్టు ఉంటా చూసారంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ యెషయి ఎవరంటే సుప్రీం కోర్టు జడ్జ్. జడ్జి పేరు అందరికీ తెలుస్తుందా? తెలీదండి? తెలుస్తుంది. సుప్రీంకోర్టు జడ్జి అంటే ఇంకా ఎక్కువ తెలుస్తుంది. సో ఈ యొక్క యెషయి గురించి ఎవరికి కూడా తెలుసు అంటే సౌలు రాజుకు కూడా తెలుసు. ఈ సౌలుకి దురాత్మ పట్టినప్పుడు, ఈ సౌలుని దురాత్మ వెరిపిస్తున్నప్పుడు అతని సైనికులు అంటారు, మేము మంచిగా సితార వాయించగలిగే ఒక వ్యక్తిని మేము తీసుకుని వస్తాము అని చెప్తారు. చెప్పగానే ఇంకొక వ్యక్తి అందుకుని ఏమని చెప్తాడంటే,
ఆ ఊర్లో బెత్లెహేంలో యెషయి ఉన్నాడు కదా, అతని కొడుకు ఉన్నాడు దావీదు, అతను చాలా బాగా వాయిస్తాడంట, అతను తీసుకొని రమ్మంటారా. ఒకవేళ యెషయి ప్రముఖుడు కాకపోతే, ముఖ్యమైన వ్యక్తి కాకపోతే సౌలు రాజు గుర్తుపట్టేవాడా, గుర్తుపట్టకపోయేవాడా? గుర్తుపట్టకపోయేవాడు. ఇతను విఐపి కాబట్టి, యెషయి అనే అతను ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి వెంటనే సౌలుకి చెప్పగానే యెషయి కొడుకు అని చెప్పగానే అతనికి ఏమైందంటే తక్కువని జ్ఞాపకం వచ్చింది. అంతటి ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఈ యొక్క యెషయి ఉన్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. దావీదు యూదా బెత్లెహేయుడగు ఎఫ్రాతీయుడైన యెషయా అను వాని కుమారుడు. యెషయాకి 8 కుమారులు నుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. ఇతను పడుచువాడు కాదు, ముసలివాడు. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్లు ఏముందంటే ఇతను చాలా గౌరవమైన స్థితిలో ఈ యెషయి అనే వ్యక్తి ఉన్నాడంట. హల్లెలూయా. అయితే ఇంత ఉన్నత స్థానంలో ఉంటే అసూయ పరులు కూడా ఉంటారా, ఉండరా? చెప్పండి, ఉంటారు. ఎంతెంతకి మనం ఎదుగుతున్నామో అంతంతకి కిందకి తొయ్యాలని చూసేవారు ఉంటారు. అయితే ఇతను ఒక న్యాయసభలో ఉన్నాడని చెప్పాను కదా. ఆ న్యాయసభలో ఎంతమంది ఉన్నారంటే 71 మంది ఉన్నారు. ఎంతమంది? 71 మంది. వీళ్ళందరూ కలిసి ఒక ఉత్తరం రాస్తారు. ఏమనంటే, ఈ యొక్క న్యాయసభలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్న యెషయి యూదుడు కాదు అని అంటారు. ఇతను ఎవరండి? యూదుడే, కానీ యూదుడు కాదు, శుద్ధ యూదుడు కాదు అనగానే ఇతనికి గుండెలో పెద్ద రాయి వచ్చి పడింది. నన్ను యూదుడు కాదంటున్నారేంటి, నేను యూదుడును కాదా అని ఇతనికి ఒక పెద్ద రాయి వచ్చి పడింది. ఎందుకు యూదుడు కాదంటున్నారు? నేను ఏం తప్పు చేశాను చెప్పండి అని అంటే, నువ్వు కాదయ్యా తప్పు చేసింది, మీ యొక్క తాత ఎవరు, బోయాజు, ఒక అన్యురాలైన స్త్రీతో వివాహం చేసుకున్నాడు కాబట్టి నువ్వు శుద్ధ యూదుడవు కాదు. ఇతనికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లే. నేను యూదుడు కాదని, మరి ఇన్ని రోజులు నా పదవి ఏమైపోద్ది, ఇన్ని రోజులు నా మర్యాద ఏమైపోతుంది, ఇప్పుడు నన్ను తీసేస్తున్నారు ఈ పదవి నుంచి అని ఇతనికి బాధ కలుగుతుంది. యూదుల క్రమం ప్రకారం తల్లి యూదురాలై ఉండాలి, ఖచ్చితంగా తల్లి యూదురాలై ఉండాలి. తండ్రి ఒకవేళ అన్య జాతి వాడైనా పర్వాలేదు, తల్లి మాత్రం ఏమై ఉండాలంటే యూదురాలే అయి ఉండాలి. ఇప్పుడు తల్లి నీ యొక్క అవ్వ రూతు యూదురాలు కాదు కాబట్టి నువ్వు కూడా యూదుడవు కాదు అని చెప్పేశారు. ఇతనికి ఇప్పుడు యూదుడని నిరూపించుకోవాలి. మనకి ఏదైనా మనం కానిది అదే అని చెప్తే ఖచ్చితంగా మనకి ఏమని ఉంటుంది, నేను నిరూపించుకుని తీరాల్సిందే అని అనుకున్నాడు. ఈలోపు ఏమైందంటే, ఈ యొక్క యెషయి ఏం చేస్తాడంటే తన భార్యని వదిలేసి దూరంగా పెడతాడు. ఎందుకు పెడతాడు అనంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన అనేది నేను చెప్తాను. సో ఏం చేస్తాడంటే యెషయి, ఇతనికి ఒక ఆలోచన తట్టింది. నేను యూదుడని నిరూపించుకోవాలి, నేను యూదుడు, శుద్ధ యూదుడని నేను నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోవాలంటే ఒకే ఒకటి ఆధారం ఏంటంటే ఇతను ధర్మశాస్త్రాన్ని చక్కగా ఫాలో అవుతున్నాడు అని ఊరోళ్ళందరికీ ఏమవ్వాలి, అర్థం అవ్వాలి. ధర్మశాస్త్రం అంటే ఇతను తూచా తప్పకుండా ఫాలో అవుతాడు అని అందరికి అర్థం అవ్వాలని తన భార్యను ఏం చేస్తాడంటే దూరంగా పెట్టేస్తాడు, విడనాడేస్తాడు. దూరంగా పెట్టేసి ఇద్దరు వేరు వేరు గుడారాల్లో ఉంటారు. యెషయి ఒక గుడారంలో, అతని భార్య ఒక గుడారంలో. అతని భార్య పేరు నిజ్జవెత్. అందరు చెప్పండి, నిజ్జవెత్. సో యెషయి ఒక గుడారంలో ఉంటే యెషయి భార్య అయిన నిజ్జవెత్ కూడా వేరే గుడారంలో ఉంది. ఇద్దరు ఏమైపోయారంటే విడిపోయారు. విడిపోయినప్పుడు ఈ యెషయి ఏం చేస్తాడంటే, ఈ యొక్క నిజ్జవెత్తుకి ఒక పని మనిషి ఉంది.
ఆమె కనాను స్త్రీ, అంటే అన్య స్త్రీ. ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని అంటే, ఆమెతో చెప్తాడు, ఆ కనాను స్త్రీని చూసి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఎందుకు అని అంటే, నా మీద ఇలా నేరం పడింది. సో ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ నన్ను అంటారు, ఆ అన్యశ్రీని పెళ్లి చేసుకోకూడదు కదా అని అంటారు. అప్పుడు నేను ఏం చేస్తానంటే వదిలేస్తాను. నేనేమైపోతానంటే నీతిమంతుణ్ణి అయిపోతాను. ఎందుకు? నేను ధర్మశాస్త్రాన్ని చక్కగా ఫాలో అవుతున్నానని ఊరోళ్ళందరికీ తెలిసిపోద్ది. సో ఆ అన్యస్త్రీని ఏం చేస్తాడంటే, ఈ నెజవెత్, ఈ యెషై భార్య యొక్క ఏమంటారు దాసిని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే ఆ ఊర్లో అందరికీ తెలియాలి, ఇతను అన్యస్త్రీని పెళ్లి చేసేసుకున్నాడు బాబోయ్ అని తెలిస్తే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని పిలిపిస్తారు. పిలిపించే, నువ్వు అన్యస్త్రీని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడగగానే, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను కాబట్టి నేను ఏం చేస్తాను, ఆమెని వదిలేస్తా అని చెప్తే అందరూ ఏమనుకుంటారంటే, బాబోయ్ యెషైకి ఎంత భక్తియో, పెళ్లి చేసుకున్న భార్యను కూడా ధర్మశాస్త్రం గురించి వదిలేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాలని వదిలేస్తున్నాడు అని అందరూ అనుకుని మరలా ఇతని పదవి ఇతనికి ఇవ్వాలనేదే ఉద్దేశం. సో ఈ నెజవెత్ యొక్క దాసిని ఏం చేస్తాడంటే పెళ్ళి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఈమె చాలా రోజులు దాసిగా ఉంది. సో నెజవెత్కి ఈమెకి ఒక మంచి సహవాసం ఏర్పడింది. సో ఆ దాసి వెంటనే ఓనర్ అమ్మ దగ్గరికి వెళ్ళి, నెజవెత్ దగ్గరికి వెళ్ళి, మీ ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకుని నన్ను వదిలేస్తాడంట, దాన్ని బట్టి అతని పదవి అతనికి తిరిగి వచ్చేస్తుందంట, ఈరోజు నన్ను రాత్రి గుడారంలోకి రమ్మన్నాడు అని చెప్తుంది. చెప్పగానే ఈ స్త్రీ అంటది, నేను ఓనర్ని, నా భర్త నాకే చెందాలి, నువ్వైతే పెళ్లి చేసుకో, కానీ గుడారంలోకి ఎవరు వెళ్తానంటే నేనే వెళ్తాను, నువ్వు మాత్రం వెళ్ళకూడదు, మా ఆయన నాకే సొంతం, నాకు తప్ప ఇంకెవరికి సొంతం కాకూడదు, అతను ఒంటరిగా పడి సచ్చినా పర్లేదు కానీ నాకే సొంతం అవ్వాలి అని చెప్తే, ఈ దాసికి బదులుగా ఈ దాసిని పెళ్లి చేసుకుంటాడు యెషై. కానీ దాసికి బదులుగా ఆ రాత్రి గుడారంలోకి ఎవరు వెళ్ళారనంటే నెజవెత్, తన సొంత భార్యయే లోపలికి వెళ్ళింది. మీరు అడగచ్చు, మరి యెషై కళ్ళు మందగిల్లాయండి, అతను చూడలేదా? నెజవెత్ కాదు నెజవెత్ దాసి కదా రావాలి, నెజవెత్ వచ్చిందేంటని అతను గ్రహించలేదా అని అంటే, మీ అందరికి ఒక కథ తెలుసు. వీళ్ళ సీనియర్ ఎవరు? యాకోబు. రాహేల్ మీద మనసు పెట్టుకుంటే ఆమెకు బదులుగా లేయా వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే యూదుల క్రమం ప్రకారం వాళ్ళు ఏకమయ్యే వరకు ఆ యొక్క వాళ్ళ ముఖం మీద ఏముంటుందంటే ఒక ముసుగు ఉంటుంది. సో ఈ యొక్క ఎవరు యెషై కూడా సేమ్ అదే త్రోవలో వచ్చి ఈయన కూడా మోసపోయాడు. ఈయన అనుకుంటున్నాడు, నెజవెత్ యొక్క దాసిని నేను పెళ్లి చేసుకున్నానని ఇతను అనుకుంటుంటే, వెళ్ళింది ఎవరంటే భార్య వెళ్ళింది. తర్వాత ఏం జరిగింది చెప్పమంటారా? తర్వాత ఏం జరిగింది అని అంటే, నెజవెత్ ఇప్పుడు 3 నెలల గర్భవతిగా ఉంది. అతను అంటున్నాడు, నేను నా భార్య దగ్గరికి నేను పోలేదు, ఈమె ఎలాగా గర్భవతి అయ్యింది? ఎలా గర్భవతి అయింది? ఈమె కడుపులో ఉన్న బిడ్డకి నేను తండ్రిని కానంటే కాను, ఆ బిడ్డ ఎవరో నాకు తెలీదు, నేను ఎరుగను అని చెప్తున్నాడు. అయితే ఈ నెజవెత్కి ఆల్రెడీ ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 7 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ కథంతా తెలుసు, నాన్న అమ్మ విడిగా ఉంటున్నారని తెలుసు. ఈ కథంతా తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే, మా అమ్మ పాపం చేసి ఈ బిడ్డని కన్నింది అని చెప్పి ఆమెని చంపాలనుకుంటారు. అయితే యెషై అంటాడు, ఎంతైనా భార్య కదా, ఏమని అంటాడంటే,
మీ అమ్మని ఏమి చేయకండ్రా, చంపకండి, మీ అమ్మ కడుపులో పుట్టిన వాడిని మీకు దాసుడుగా చేస్తాను, మీకు అందరికీ దాసుడుగా ఉంటాడు వాడు, దాసుడుగా చూద్దాం, పోతే పోయింది, బతకనివ్వనరా, మనం ఎందుకు చంపడం అని చెప్పి చంపనివ్వలేదు. ఇప్పుడు నిజవెత్తిని అందరు ఎలా చూడడం మొదలు పెట్టారంటే ఒక వ్యభిచార స్త్రీగా చూడడం మొదలు పెట్టారు. ఈమె ఒక వ్యభిచారి, తన భర్తను వదిలి ఎవరితోనో కలిసి బిడ్డని కంటుంది. ఇప్పుడు నిజవెత్తికి నిజం చెప్పాలని ఉంది. వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తుంది, నిజం చెప్పకుండా వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే అంటాడు అతను, నన్ను మోసం చేశావు, నేను ఇంక నీ ముఖం కూడా చూడనని చెప్పి వెలివేసేస్తాడేమో అని ఈమెకి భయం. చెప్దాము, నిజం చెప్దామని ట్రై చేస్తుంది కానీ చెప్పట్లేదు. చెప్పకపోయేసరికి 8వదిగా నిజవెత్తికి ఎవరు పుడతారంటే దావీదు పుడతాడు. ఎవరు చెప్పండి? దావీదు పుడతాడు. ఇప్పుడు ఈ దావీదు పుట్టేసరికి అందరూ ఈతన్ని ఎలా చూడడం మొదలు పెట్టారంటే ఒక దాసుడుగా చూడడం మొదలు పెట్టారు. 7 అన్నలు ఒక ఎత్తు అయితే ఇతను మాత్రం మరి ఒక ఎత్తు. అందుకనే దావీదు అంటాడు కదండి, మా అమ్మ నన్ను పాపంలోనే కనింది. చూడండి కీర్తనలు 51:5. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. పుట్టగానే ఈ దావీదు పుట్టగానే అందరు దావీదుకి వచ్చి చెప్తున్నారు, రే దావీదు, మీ నాన్నకి కాదురా నువ్వు పుట్టింది, మీ అమ్మ పాపం చేస్తే నువ్వు పుట్టావు, కానీ నిజం మాత్రం ఆ తల్లికే తెలుసు. ఇప్పుడు దావీదుని అందరూ అంటున్నారు. అందుకే దావీదు అంటున్నాడు, నా తల్లి నన్ను పాపంలో కనింది, నా తల్లి నన్ను పాపంలో కనింది. హల్లెలూయా అంటే అనేసరికి ఇతనికి చాలా బాధ కలుగుతుంది. ఇతడు ఇలాంటి బాధల గుండా వెళుతూ రాసిన కీర్తన 69. చూడండి, కీర్తన 69:8 చూడండి. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఏమంటున్నాడు దావీదు? నా తల్లి కుమారులకి నేను ఎవరిని? పరుడను. నన్ను సొంత బిడ్డగా కూడా స్వీకరించట్లే. మా తమ్ముడే కదా అని మిగతా 7 చూడట్లే. నా సొంత తల్లి ఇంటిలో నేను ఎలా అయిపోయాను? అన్యుడనైపోయాను. నా అన్నలకి నేను ఏమైపోయాను? పరుడనైపోయాను. ఎంతటి బాధ ఉంటుందండి. హల్లెలూయా. తర్వాత ఇంకొకటి కూడా చెప్తాడు చూడండి, కీర్తనలు 69:22. వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక. ఈ దావీదు అంటున్నాడు, వారి భోజనము వారికి ఉరి అయిపోవాలి. ఎందుకు ఆ మాట పలకాల్సి వచ్చింది? యూదుల ఇంట్లో ఉన్న క్రమం ఏంటంటే, ఫస్ట్ అంట యజమానుడు భోంచేయాలంట. యజమానుడు భోజనం చేసిన తర్వాత ఆ ఇంటిలో ఉన్న మగ పిల్లలు భోజనం చేయాలంట. మగ పిల్లలు భోజనం చేసిన తర్వాత భార్య భోజనం చేయాలి. ఆ తర్వాత చెల్లెళ్ళు అక్కలుంటే వాళ్ళు భోజనం చేయాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పని వాళ్ళు భోజనం చేయాలి. పని వాళ్ళు భోజనం చేసిన తర్వాత అన్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు భోజనం చేస్తారు. ఈ దావీదుని ఎలా చూశారంటే అన్యుడుగా చూశారు. కనీసం పనివారిగా కూడా చూడట్లేదు. దావీదుకి ఆకలేసి ఉంటుందేమో, అలానే కూర్చుని ఎదురు చూసేవాడు. నాన్న అయిపోయారు, అన్నలు అయిపోయారు, అమ్మ అయిపోయింది, తర్వాత ఇంట్లో పని వాళ్ళందరూ అయిపోయారు. ఆ తర్వాత వెనకాల నుండి వచ్చి వాళ్ళ అమ్మ ఆహారం పెడితే తినేవాడంట. ఒక భయంకరమైన బాధని ఇతను చూశాడు. ఎలా ఉంటుందండి? అందరు తినే వరకు అంటే ఇతన్ని కుక్క కంటే హీనంగా చూశారు. వాళ్ళ నాన్న ఇతన్ని 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కాపరిగా పంపించేశాడు.
కాపరి అంటేనే యూదులలో బాగా లీస్ట్ స్థాయి. ఎందుకు కాపరిగా నెట్టేశారు అని అంటే, అక్కడ ఎలుగుబంటులు వస్తాయి, సింహాలు వస్తాయి, నువ్వు చావురా, నీకు నువ్వే చావు. ఏ వ్యక్తి యొక్క ప్రాణము విలువగా లేదో, విలువగా ఎంచట్లేదో వాళ్ళని ఏం చేస్తారంటే అడవిలోకి గొర్రెల కాపరిగా పంపుతారు. 7 సంవత్సరాల వయసులో ఈ దావీదు అడవుల్లో తిరుగుతూ, కానీ నా దేవుడు దావీదుకి ఏనాడు అన్యాయం చేయలేదు. ఆయన చెయ్యడండి, ఆయన చరిత్రలోనే లేదు. ఈ దావీదు మరి ఒక మాట అంటున్నాడు చూడండి, కీర్తనలు 69వ అధ్యాయం 11, 12 వచనాలు. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని. గుమ్మంలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకుందురు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. హల్లెలూయా. ఏంటి మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఈ దావీదు కాపరి కదా, అడవులకు వెళ్ళి ఆ గొర్రెలన్నిటిని మేసుకొని ఆ పట్టణ ద్వారానికి, ఈ యూదుల యొక్క కల్చర్లో ఏముంటుందంటే పట్టణానికి ద్వారం ఉంటుంది. సో ఆ పట్టణ ద్వారంలో ఎంటర్ అవుతుంటుంటే ఈ తాగుబోతులు వీళ్ళందరూ చూసి ఇతన్ని నవ్వేవారు, హేళన చేసేవారు. ఏమనంటే, వచ్చాడురా వాళ్ళ నాన్నకి పొట్టలేదు, వ్యభిచారం వల్ల వచ్చిన కొడుకంట అని చెప్పి నవ్వేవాడంట. అదే అక్కడ చెప్తున్నాడు, తన సొంత ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు. ఎంతటి బాధని ఈ దావీదు అనుభవించి ఉంటాడో. అతను అనుకుని ఉంటాడు, నేను ఏ పాపం చేశాను, మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, మా అన్నలు నన్ను చేర్చుకోవట్లేదు. ఆఖరికి చరిత్ర చెప్తుంది, వాళ్ళ అమ్మ కూడా అతన్ని విడనాడిందంట. ఏమనంటే, నీ వల్లే నాకు ఇన్ని కష్టాలు, నీ వల్లే నాకు ఈ శ్రమలు. అందుకనే దావీదు అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చెరదైన. ఇంగ్లీష్లో ఉంది, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు, యెహోవా నన్ను చేరదీశాడు. తల్లి ప్రేమ కూడా కొదువైపోయింది ఈ దావీదుకి. తర్వాత చూడండి, కీర్తన 69, 20, 21 చూడండి. నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుని గాని ఎవరునూ లేకపోయిరి. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొని ఉంటిని గాని ఎవరు లేకపోయాను. ఆ ఊర్లో అంట ఏ దొంగతనం జరిగినా ఫస్ట్ ఎవరిని పిలుస్తారంటే దావీదునే పిలుస్తారు. ఎవరు గొర్రెలు పోయినా ఆయన పిలవండి, ఆ కాపరిని, ఆ దావీదుని తీసుకురండి అంటే, ఇతను న్యాయము ఇతను చెప్పుకోవడానికి కూడా కరుణించేవారు ఎవరు లేరు. ఇటువంటి దీనా అవస్థలో ఎవరున్నారు చెప్పండి? ఈ దావీదు ఉన్నాడు. ఆఖరికి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, వాళ్ళ అన్నలందరినీ పిలిపిస్తాడు. ఒక ఊరికి ప్రవక్త వచ్చాడంటే ఆ ఇంటిలో ఉన్న అన్నలందరూ వచ్చారు, ఆ ఇంటిలో ఉన్న పనివారు వచ్చారు, ఊరంతా తరలి వచ్చింది. ప్రవక్త సమూయేలు బత్లెహేముకు వచ్చాడని తెలియగానే ఊరంతా కదిలి వచ్చింది, కానీ దావీదు అక్కడ లేడు. అంటే పనివారి కంటే హీనంగా ఈ దావీదు చూడబడ్డాడు. ఈ దావీదు నాకు అనిపించింది, ఇతను ఒక చోట గొర్రెలు కాసుకుంటూ ఏమని పాడి ఉంటాడు, ఏమైనా చేయగలవు, కథంతా మార్చగలవు. ఆ అడవిలో కూర్చుని ఆ గొర్రెల్ని మేపుకుంటా అతను ఇదే పాట పాడి ఉంటాడు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఆ గొర్రె పిల్లలన్నిటినీ పెట్టుకుని ఈ రోజు కాకపోయినా ఒక రోజు నా కథ మారుతుంది, నా దేవుడు నా కన్నీరుని నాట్యంగా మార్చే రోజు ఒకటి ఉంది. పరిస్థితులు ఏమీ అనుకూలించట్లేదు, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. కానీ ఆ ఒంటరి వాడైన దావీదు ఆ అడవిలో ఉండి అతను పెట్టిన కేక ఏంటంటే, ఏమైనా చేయగలవు,
కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అలా పాడుతున్నాడేమో, ఎవరికి వినిపించట్లేదు అతని పాట మాత్రం. ఒక వ్యక్తి మాత్రం చాలా సీరియస్గా వింటున్నాడు. ఆ వ్యక్తి దావీదు ఆరాధిస్తున్న మన యేసయ్య. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఏడ్చాము దావీదు కథను చూసి. దావీదు మీద జాలి పడేటట్లు దేవుడు చేయలేదు. అయ్యో పాపం దావీదు, పాపం, ఏదో పుట్టాడు, కష్టాలు పడ్డాడు, చచ్చాడు. ఇది కాదండి, దావీదు కథని దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఎలా మార్చాడో చెప్పమంటారా? మన పుట్టుక గురించి మన తల్లిదండ్రులు సంతోషంగా లేకపోతే దేవుడు మనల్ని పెంచుకుంటాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది అబ్బాయి కావాలి అబ్బాయి కావాలని అంటారు. అబ్బాయి బదులు అమ్మాయి పుట్టిందా, తల్లిదండ్రులు ఎవరూ సంతోషంగా ఉండరు. అమ్మాయి పుట్టేసిందా, కొంతమంది తల్లులైతే ఎత్తుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఈ బిడ్డ వల్ల నాకు శ్రమ రాబోతుంది. మరి ఆ బిడ్డని ఎవరు పెంచుకుంటారో తెలుసా అండి? దేవుడు పెంచుకుంటాడండి. దేవుడు తన సొంతంగా పెంచుకుంటాడు. కొంతమంది ఈ దావీదులాగా పుట్టగానే ఆ బిడ్డను చూసి వాళ్ళ నాన్న అంటాడు, ఈ బిడ్డ నాకు పుట్టలేదు. మనం పుట్టిన విషయం, మనం పుట్టినప్పుడు అది సంతోషించాల్సిన విషయం. కొంతమంది అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు, అప్పుడే ఒక బిడ్డ పుట్టేస్తాడు, ఆ బిడ్డను బట్టి సంతోషంగా ఉండరు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇక్కడ ఉంటే ఈరోజు నేను చెప్తున్నాను, మిమ్మల్ని దేవుడు పెంచుకుంటున్నాడు. నేను పుట్టానని మా ఇంట్లో 3 ఆడపిల్లలండి, 2 ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను, లేకపోతే ఒక అక్క తర్వాత నేను పుట్టాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? నేను పుట్టానని మా ఇంట్లో ఎవరు సంతోషంగా తర్వాత సర్ది చెప్పుకుంటారు, కానీ పుట్టగానే మిమ్మల్ని చూడగానే ఆనందపడని వారు ఎవరైనా ఉంటే మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని దేవుడే పెంచుకుంటాడు. ఈ దావీదు పుట్టినప్పుడు ఎవ్వరు సంతోషించలే. అన్నలు పుట్టినప్పుడు మాత్రం వాళ్ళకి ఉయ్యాల ఫంక్షన్, ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్, అన్నం ముట్టించడం ఒక ఫంక్షన్, పలక మీద రాయించడం ఒక ఫంక్షన్. కానీ దావీదు పుట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ సంతోషించలే. కానీ నా దేవుడు దావీదుని దత్తత తీసుకుని పెంచుకున్నాడు. చూడండి, ఒక వాక్యం చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించదను. ఇలా ఉంది కదా. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, అతని కుమారుల్లో ఒకని నాకు రాజుగా. ఏంటి చెప్పండి? నాకు రాజుగా. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, యెషయా నీ కొడుకైతే నీ కొడుకేమో, కానీ ఇప్పుడు నేను ఏం చేశాను? నేను పెంచుకుంటున్నా, నేను దత్తత తీసుకున్నా. నీ కొడుకే కావచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు అతని విషయంలో దుఃఖపడ్డావో అప్పటి నుంచి అతడు ఏమైపోయాడు? నా కొడుకు అయిపోయాడు. హల్లెలూయా. నా రాజు, నా కొడుకు, నా బిడ్డ. ఇది ఎవరు చెప్పే మాట అండి? దేవుడు చెప్పే మాట. సో ఇక్కడున్న వారిలో ఎవరైనా సరే, నా పుట్టుక నుండే నేను శ్రమ పడుతున్నానండి, తృణీకరింపబడుతున్నాను. కొంతమంది తల్లిదండ్రులు అయితే ఆస్తుల పంపకాల్లో కూడా అన్యాయం చేస్తారు బిడ్డలకి. మా చర్చ్లో ఒక ఫ్యామిలీ వస్తారు, ఒక కొడుకు, ఒక కూతురు. కూతురికి 3 ఆడపిల్లలు. మళ్ళా కొడుకుకి మొత్తం ఇచ్చేస్తారు, కూతురికి ఇచ్చిన కొద్ది స్థలము, ఒక 40 సెంట్లు ఎన్నో ఉన్నాయి. ఆ 40 సెంట్లు కూడా ఆ నాన్న చనిపోతూ కొడుకు మీద వీలునామా రాస్తాడంట. ఎంతటి బాధ! ఆవిడ ఎంత ఏడుస్తుందంటే, మా ఇంటిలో నేను తిరస్కరించబడ్డాను, కానీ ఆవిడ పక్షాన ఎవరు నిలబడతారంటే దేవుడే నిలబడతాడు.
మీరు నమ్మరండి, వాళ్ళ కూతురు మన డిఎస్సి ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నా దేవుడు అలాంటి అద్భుతాన్నే చేస్తాడు. సో మిమ్మల్ని ఎవరు పెంచుకుంటారు చెప్పండి? దేవుడే పెంచుకుంటాడు, దేవుడు సొంతం చేసుకుంటాడు. రెండవదిగా చూస్తే దేవుడు ఏమైనా చేస్తాడు. అందరు చెప్పండి, మీ పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి, కొంతమంది నిద్రపోతున్నారు. దేవుడు ఏమైనా ఎలాగైనా చేస్తాడు. ఏమైనా ఎందుకు చేస్తాడని నేను చెప్తున్నాను. దేవుడు అంటాడు సమూయేలుని పిలిచి, అందరు వినండి, దేవుడు అంటాడు సమూయేలుని పిలిచి, ఏ సమూయేలు, నువ్వు వెళ్ళి ఆ యెష్షయి కుమారుల్లో ఒకరిని ఏం చేయాలి, రాజుగా అభిషేకించాలి అని చెప్పగానే ఇతను అంటాడు, మీరు చెప్పింది బానే ఉంది కానీ నేను రాజుగా అభిషేకించానని తెలిసిందా? ఆల్రెడీ రాజుగా ఉన్న వ్యక్తి నన్ను ఏమీ లేకుండా చేసేస్తాడు. ఆల్రెడీ రాజుగా ఉన్న ఈ సౌలు నా పుట్టగతులు కూడా లేకుండా చేసేస్తాడు అని చెప్తే దేవుడు ఒక ఐడియా ఇస్తున్నాడు. మన దేవుడు ఎంత మంచివాడో ఒక ఐడియా ఇస్తున్నాడు. రాజుగా అభిషేకిస్తున్నానని చెప్తావా? చెప్పకు. వెళ్ళి నేను బలి కొరకు వచ్చాను. చూడండి ఆ వాక్యాన్ని. అతడు మొదటి సమూయేలు గ్రంథం 16:2 ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితనని చెప్పి యెష్షయిని బలి అర్పణకు పిలువుము. దేవుడు అంటున్నాడు. అంటే మీరు చెప్పండి, దేవుడు అబద్ధం ఆడాడా? దేవుడు ఇతన్ని పంపించేది దేనికి? రాజుగా అభిషేకించడానికి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? రాజుగా అభిషేకిస్తున్నానని చెప్పకు, బలి పశువుని వధిస్తున్నానని చెప్పు. అంటే ఈ విషయాన్ని ఏం చేసే, దాచి పెట్టే. ఈ ప్రవక్త సమూయేలు బలి పశువుని వధిస్తాడు శుద్ధి కొరకు. సో ఈ విషయాన్ని ఏం చే, దాచి పెట్టేసే. అంటే నా దేవుడు నా గురించి ఎంతకైనా ఆయన దిగుతాడు, ఎవరి నోర్లైనా ఆయన మూయిస్తాడు. ప్రవక్తకి షాక్ అయిపోయింది. ఏంటి, దేవుడే ఒక వ్యక్తిని ఇంతగా ఆశీర్వదించాలని, అతన్ని రాజుగా చేయాలని దేవుడు ఇంతగా ఆరాటపడుతున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నీ కొరకు ఎంతకైనా దిగుతాడు. ఆమెన్ చెప్పండి. మీ నాన్న దిగుతాడని చెప్పట్లే, మీ అమ్మ దిగుతాడని చెప్పట్లే, సాక్షాత్తుగా దేవుడే నీ పక్షాన దిగుతాడు. దేవుడు ఏమైనా చేస్తాడు. ఎవరి విషయం వచ్చేసరికి, నీ విషయం వచ్చేసరికి. ఇది రెండవది. మూడవది, దేవుడు ఏం చేస్తాడంటే తన కృపను ఇస్తాడంట. ఏంటి చెప్పండి? కృపను ఇస్తాడు. ఈ ప్రవక్త సమూయేలు ఊర్లోకి వెళ్ళాడు. వెళ్ళి యెష్షయిని పిలిచి, నీ పిల్లలందరినీ శుద్ధి చేసుకొని రమ్మని చెప్పు అని చెప్పి, వాళ్ళు శుద్ధి చేయుటకు బలియార్పణ ఎవరిస్తారంటే ఈ యొక్క ప్రవక్త సమూయేలే బలియార్పణ ఇచ్చి ఆ బిడ్డలందరినీ 7 యెష్షయిని అందరిని ఏం చేస్తాడు, శుద్ధి చేసి పెడతాడు. పాత నిబంధనలో ఒక వ్యక్తి అభిషేకింపబడాలంటే ఫస్ట్ శుద్ధి చేయబడాలి. రెండవదిగా వాళ్ళ పాపాలకి బదులుగా ప్రాయశ్చిత్తం చేయబడాలి. ఆ తర్వాత ఏం కలుగుతుందంటే అభిషేకం కలుగుతుంది. సో 7 పిల్లలు అభిషేకం పొందడానికి అర్హులు, కానీ 7 శుద్ధి చేసేసుకుంటున్నారు. ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. అందరూ అభిషేకం కొరకు ఎదురు చూసేస్తున్నారు. కానీ దావీదు శుద్ధి చెయ్యబడలేదు. ఎక్కడున్నాడు శుద్ధి చేసే టైంకి? అరణ్యంలో, అడవుల్లో గొర్రె పిల్లలతో ఉన్నాడు. ఇంకా మురికి వాసన. వాళ్ళందరూ శుద్ధి చేసి అర్హులుగా ఉన్న వారికి రాని ధన్యత, అర్హత లేని, శుద్ధి చేయబడని, అర్హత అభిషేకం పొందుటకు అర్హత లేని దావీదు పైకి దేవుని అభిషేకం దిగి వచ్చింది. ఎవరికి సంతోషం? దావీదు జీవితంలో అండి, నా జీవితంలో జరిగితే చెప్పండి.
ఈరోజు ఇక్కడున్న మీరందరూ ఒక్కొక్క దావీదు. అతనికి జరిగితే నీకు కూడా జరుగుతుంది. అర్హత లేని, ధర్మశాస్త్ర ప్రకారము శుద్ధుడుగా లేని దావీదు అప్పుడే ఆ ఎండలో అతని మొహం ఎర్రగా ఉందంట. నాకు తెలిసి ఎండలో బాగా మాడిపోయి ఉంటాడు. కానీ శుద్ధి చేయబడలేదు, ప్రాయశ్చిత్తం కూడా అక్కడ ఏమీ జరగలేదు. కానీ రాగానే దేవుడు అంటున్నాడు, ఇతని మీద వెళ్ళి తైలం పోయి. అందరూ ఒక్కొక్క మెట్టు పాస్ అయ్యి జీవితంలో పైకి వస్తారేమో, కానీ నీ దేవుడు ఏ మెట్లు ఎక్కకుండా సడన్గా మొదటి లైన్లో తీసుకొచ్చి కూర్చోబెడతాడు. మీరు అనుకోవచ్చు, అందరూ ముందు వెళ్ళిపోతున్నారండి, నేను తాబేలులాగా వెనకాల ఉండిపోతున్నాను, కుందేలులాగా అందరూ పైకి ఎదిగిపోతున్నారు, ఒకేసారి 4-5 మెట్లెక్కి వెళ్ళిపోతున్నారు. లేదు, వాళ్ళందరూ ఒక్కొక్క స్టెప్ ఎక్కి పైకి రావాలేమో, కానీ నీకు మాత్రం ఒకేసారి దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. దేవుణ్ణి చూసి ఆ రోజు ఈ సమయాలు అడిగి ఉంటాడు, ఏంటి దేవా, మేమందరం శుద్ధి చేసుకుంటే శుద్ధి చేయబడిన ఒకరిని తీసుకుని వచ్చి అభిషేకించమన్నావేంటి అని అంటే దేవుడు చెప్పుంటాడు, ఇదే కృప, దీని పేరే కృప అంటారు, బాగా తెలుసుకో. కృప అంటే అర్హత లేని వారికి దేవుడు చూపించే దయ. ఈ వ్యక్తికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికీ దేవుడు కృపనిస్తున్నాడు. మీరు అనొచ్చేమో, నాకు ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హత లేదు, యోగ్యత లేదు అని మీరు అనొచ్చేమో, కానీ దేవుడు తన కృపను మీకు ఇస్తున్నాడు. ఈరోజు సంతోషంగా ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. సో 3వది ఏంటి? అందరు గట్టిగా చెప్పండి, కృప. 4వది ఏంటి అని అంటే, దేవుడు నిన్నే ఎన్నుకుంటాడు. ఏంటి చెప్పండి? నిన్నే ఎన్నుకుంటాడు. ఈ ప్రవక్త సమయాలు వచ్చి మొట్టమొదటిగా జ్యేష్ఠ కుమారుడు వస్తున్నాడు, ఎలియాబు. ఏంటి ఎలియాబు అంటే అర్థం ఏంటంటే దేవుని వంటి మనిషి. దేవుడు అంటున్నాడు, నువ్వు నాలాగున్నా కూడా నాకు నువ్వు వద్దు, ఆ దావీదే నాకు కావాలి. దేవుడు వంటి మనిషి అయినా కూడా నాకు వద్దు. ఎలియాబు తర్వాత ఎవరొచ్చారు? అబీనాదాబు అంటే అర్థం ఏంటంటే తండ్రికి ప్రియమైన వాడంట. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ప్రియమైన వాడువైనా నాకు కావాల్సింది ఆ దావీదే. ఇంకొకడు వచ్చాడు, షమ్మా అంటే తలాంతులు కలిగిన వ్యక్తి అంట. ఆ మాటకు అర్థం తలాంతులు. దేవుడు అంటాడు, నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా నాకు కావాల్సింది ఆ దావీదే. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు అనొచ్చు, ప్రభువా ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు తండ్రి, ఎంతో మంది బలమైన వారు ఉన్నారయ్యా, కోట్లు ఆస్తున్న వారు ఉన్నారయ్యా అని అంటే దేవుడు అంటే, నాకు నువ్వే కావాలి. అందుకే వాళ్ళకు లేని రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని మహింపరుద్దాం. ఈ లోకంలో గనులకు లేని రక్షణ. ఈరోజు నువ్వు అనుకుంటున్నా వాళ్ళు గొప్ప, వీళ్ళ గొప్ప, కానీ నువ్వు పరలోకానికి వెళ్ళి చూసినప్పుడు అనిపిస్తుంది వీళ్ళందరికంటే నేనే గొప్ప. దేవుడు ఎలియాబును వదిలేశాడు, అబీనాదాబును వదిలేశాడు, షమ్మాను వదిలేశాడు, మిగతా అందరినీ వదిలేశాడు. రిజెక్ట్ పో. దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. మనుషులు పై రూపం చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనం అనుకుంటా ఈ లోకంలో మన మనుషులు, మనం కూడా అంతే, ఎవరికి అన్నీ ఉన్నాయో వాళ్ళకొక లెక్క, ఏమీ లేనోళ్ళకి ఒక లెక్క. కానీ నా దేవుడు ఈ లోకంలో వెర్రి వారిని ఆయన ఎన్నుకుంటాడంట. హల్లెలూయా. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి ఆయన. దావీదుకి ఈ మాట గుర్తొచ్చుంటది, ఒకప్పుడు నేను తృణీకరింపబడ్డాను, ఈరోజు దేవుడు నన్ను మూలరాయిగా చేసి ఎన్నుకున్నాడు. హల్లెలూయా. సో 4వది ఏంటి చెప్పండి? దేవుడు ఎన్నుకుంటాడు. అందరు చెప్పండి, దేవుడు ఎన్నుకుంటాడు. 5వదిగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏం చెప్పండి?
నేను స్టార్టింగే చెప్పాను కదా, మనమైనా మర్చిపోవచ్చు కానీ దేవుడు మరచిపోడు. ఎక్కడ మనకు అవమానం జరిగిందో, ఎక్కడ నింద జరిగిందో దేవుడు అక్కడే మన తలని పైకెత్తుకున్నట్లుగా చేస్తాడు. యోసేపుని ఐగిప్తులోనే దేవుడు ఏం చేశాడు? తలని ఎత్తుకున్నట్లు చేశాడు. వేరే ఊరు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు గొప్పవాడు అవ్వనలేదు. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఏ జనుల మధ్యలో నువ్వు నీ కుటుంబము తక్కువగా చూడబడ్డారో, హేళన చేయబడ్డారో, అవమానం పొందారో, వారి మధ్యలోనే దేవుడు మీ తలను పైకెత్తి దేవుడు నా రాజాతి, నా బంగారం అని ఆయన సంతోషపడిపోతాడు. హల్లెలూయా. మీకు ఇందాక చెప్పినప్పుడు దావీదు కదా నేను చెప్పాను, దావీదు ఫస్ట్ తింటాడా లాస్ట్లో తింటాడా? అందరు తినేసాక లాస్ట్లో తింటాడు. ఆయన పొజిషన్ ఏంటంటే లాస్ట్. అప్పటి వరకు ఆయన ఆకలితో ఉన్నా వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసి 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 దావీదుకి అలవాటు అయిపోయి ఉంటుంది. నేను మొదట తినను, అందరు అయిపోయాక తినాలి. కానీ ఆ రోజు నా దేవుడు ఎలాంటి లెక్కలు పెట్టాడంటే, ఈ దావీదు వచ్చే వరకు అందరూ ఎదురు చూసినట్లుగా దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయను అడుగగా, అతడు ఇంకను కడసారివాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా, దేవుడు అంటున్నాడు దావీదు వస్తే గాని ఇక్కడ పనులేమీ జరగదు. ఆయన ఇంపార్టెంట్ పర్సన్. ఇన్ని రోజులు దావీదు హీనంగా చూడబడ్డాడు, కానీ ఇప్పుడు అంటున్నారు వెళ్ళి దావీదుని పిలిపించండి, ఇన్విటేషన్ వచ్చేస్తుంది. దేవుడు గుర్తు పెట్టుకున్నాడు. మన దేవుడికి మతిమరుపు లేదండి. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడికి మతిమరుపు లేదు. మనం మర్చిపోయినా ఆయన గుర్తు పెట్టుకుంటాడు. ఒకరోజు దావీదు ఒంటరిగా కూర్చుని ఆకలేస్తూ నాకు అన్నం పెడతారా అందరూ తినే వరకు ఎదురు చూసే దావీదుని ఈరోజు దేవుడు ఎలాగా మార్చాడంటే, నీ కొరకు అందరూ ఎదురు చూస్తారు, నువ్వే విఐపివి. వాళ్ళ అన్నలకి మతి పోయి ఉంటుంది. ఎన్ని రోజులు వీడు మన కొరకు ఎదురు చూశాడు. ఎప్పుడు తింటాడు వీడు, ఎప్పుడు తింటాము అని ఎదురు చూశాడు. ఈరోజు వీడి కోసం మనం ఎదురు చూడాల్సి వస్తుంది. నీ కర్మ ఎవరికి రాకూడదని అనుకుంటారు వాళ్ళ అన్నయ్యలు. దేవుడు అన్ని గుర్తు పెట్టుకుంటాడు. ఎక్కడ నిన్ను తక్కువగా చూశారో, కొంతమంది బంధువుల ఇంటికి వెళ్తే మర్యాద ఇవ్వరు, ఎందుకు మీకేమీ లేదని. దేవుడు అన్ని గుర్తు పెట్టుకుంటాడు. ఒక రోజు వచ్చినప్పుడు నువ్వే విఐపి వాళ్ళ ఇంట్లో. రండి రండి రండి, లోపలికి రండి, లోపలికి కూర్చోండి. దేవుడు అలా చెయ్యబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. తర్వాత 6వది ఏంటంటే దేవుడు ఘనపరుస్తాడు. అందరు చెప్పండి, ఘనపరుస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకొనివాడు ఇతడే, నీవు లేచి వాన్ని అభిషేకించు. హల్లెలూయా. మీరు మీ బైబిల్లో చూసి చెప్పండి, ప్రవక్త సమూయేల్ని లేచి నుంచో అని ఎవరు చెప్పారు? మీరు చూసి చెప్పండి. మీ బైబిల్లో ఎలా ఉంది? ఎవరు చెప్పారండి ప్రవక్త సమూయేల్ని? ఈ దావీదు ఎంటర్ అవుతుండగానే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ ప్రవక్త సమూయేలు ఎలియాబు దగ్గర నుంచోలే. ఎందుకంటే అతనికి ప్రవక్త సమూయేలుకి కూడా నేను ప్రవక్తని, నేను అభిషేకించడానికి వచ్చాను, ఎవరు వచ్చిన అభిషేకానికి నా దగ్గర మోకాళ్ళు వెయ్యాలి. అందుకనే ఎలియాబుని చూచి అని ఉంటుంది, అబినాదాబుని పిలచి, షమ్మాని పిలచి. కానీ దావీదు దగ్గరకు వచ్చేసరికి లేచి. హల్లెలూయా. సమూయేలుకి, ప్రవక్త సమూయేలుకి మతి పని చేయట్లే. దేవుడు అంటున్నాడు, నా కొడుకు వస్తున్నాడు, లేచి నుంచో.
దేవుడు అంతగా హెచ్చిస్తాడండి. హల్లెలూయా. నాకు ఊహించుకుంటేనే నాకు సంతోషం పొంగి పొర్లి వచ్చింది నేను చదువుతున్నప్పుడు. సమయాలు కూడా అందరిలానే కదా అని చక్కగా చైర్లో కూర్చున్నాడు. దేవుడు అంటున్నాడు, ఏ నా కొడుకు, నువ్వు లేచి నిలబడు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అదిరిపోతున్నారు. ఏంటి లేచి ప్రవక్త నుంచోవడం ఏంటి? అరే అబినాదాబుకు నుంచోలే, షమ్మాకి నుంచోలే, ఎలియాబుకు నుంచోలే. ఈ గొర్రెల కాపరి, ఈ పరదేశి ఇక్కడికి వచ్చి నుంచుంటే ప్రవక్త వచ్చి నుంచుని దేవుడు అలానే హెచ్చిస్తాడు. ఎక్కడ మీరు కింద దించుకున్నారో, ఎక్కడ తల కిందకి దించుకున్నారో అక్కడే తల పైకెత్తుకొనున్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దావీదుకి నాకు తెలిసి అతను షాక్ నుండి తేరుకోవడానికి ఒక 2 రోజులు అయ్యి ఉంటది. నేను రావడం ఏంటి, ప్రవక్త నుంచోవడం ఏంటి, ఎస్ సార్ రండి. నా దేవుడు హెచ్చిస్తే అలానే హెచ్చిస్తాడు, అలానే తల పైకెత్తుకొనున్నట్లుగా చేస్తాడు. మీకెవరికి సంతోషం లేనట్టుందండి? దావీదు మీరే. హల్లెలూయా. చివరిగా 7వదిగా దేవుడే మన నీతి అయిపోతాడు. ఏంటి చెప్పండి? దేవుడే మన నీతి అయిపోతాడు. మొదటి రాజు ఈ సౌలుని సమూయేలు ప్రవక్త ఎలా అభిషేకించాడో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి, అందరు చెప్పండి. తైలపు బుడ్డి అంటే మట్టితో తయారు చేస్తారు. ఎలా చేస్తారండి? మనిషి కూర్చుని ఏం చేస్తాడంటే మట్టితో ఆ బుడ్డిని ఏం చేస్తాడు, తయారు చేసి ఈ యొక్క సమూయేలు ఏం చేస్తున్నాడంటే సౌలు పైన వేస్తున్నాడు. సౌలు గెలిచాడా జీవితంలో? ఓడిపోయాడా? గెలిచాడా? ఓడిపోయాడు. దేవునికి అవిధేయత చూపించి దేవుడే పక్కకి నెట్టేశాడు. కానీ దావీదు గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. హల్లెలూయా. చెప్పండి. అక్కడ ఇక్కడ ఒకే ప్రవక్త, అక్కడ ప్రవక్త సమూయేలు, అక్కడ నూనె, ఇక్కడ నూనె. ఒక రాజు గెలిచాడు, ఒక రాజు ఓడిపోయాడు. ఎందుకు? ఒక్కటి తేడా వస్తుంది. తైలపు బుడ్డి అక్కడ, ఇక్కడ తైలపు కొమ్ము. తైలపు బుడ్డి అంటే మనుష్యులు తమ స్వనీతితో తయారు చేసేది, మనిషి హస్త కృత్యము. మనిషి యొక్క నీతి, మనిషి నీతిని బట్టి రాజు అయిన వాడు ఓడిపోయాడు, సౌలు ఓడిపోయాడు. దేవుని నీతి బట్టి రాజు అయిన దావీదు నిత్యము నిలిచిపోయాడు. హల్లెలూయా. తైలపు కొమ్ము ఎలా వస్తుందండి? ఒక గొర్రె పిల్లని తీసి, నా ప్రతి మెసేజ్లో గొర్రె పిల్ల ఖచ్చితంగా టచ్ అవుతుంది. గొర్రె పిల్లని తీసి ఆ గొర్రె పిల్లని వధించినప్పుడు దాని కొమ్ములు విరిగిపోయి ఆ కొమ్ములో నీళ్లు పోసి, ఆ కొమ్ములో నూనె పోసి, ఆ నూనె దావీదు పైన పోయబడింది. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు. ఎవరండి? యేసయ్య. అప్పటి వరకు ఉన్న రాజు తన బలాన్ని బట్టి ముందుకొచ్చాడేమో, తన బలాన్ని బట్టి, తన నీతిని బట్టి అతడు పైకి రాజుగా హెచ్చింపబడ్డాడేమో. కానీ దావీదు కథలో హీరో ఎవరంటే జీససే. దావీదు స్టోరీలో ఆ స్టోరీకి ముందుకి వెనక్కి డైరెక్ట్ చేసిన డైరెక్టర్, హీరో కూడా ఎవరు? యేసయ్యే. సౌలు తన నీతిని బట్టి వచ్చాడేమో, కానీ దావీదు మాత్రం తన నీతి ఏమీ లేదు. ఆ దావీదు నిమిత్తమై ఒక గొర్రె పిల్ల అనే యేసు వధింపబడింది. దాని ద్వారా దావీదు అభిషేకాన్ని పొందుకున్నాడు. దావీదు చేసింది ఏమీ లేదు. అందుకనే దావీదు సింహాసనం నిత్యము స్థిరపరచబడింది. మన నీతి ఎలాగంటే మురికి గుడ్డ లాంటిది. నేను భక్తిపరుణ్ణి, నా నీతి, నేను ఇది చేసా అది చేసా. దేవుడు అంటాడు, ఛీ
అది ఒక మురికి గుడ్డ లాంటిది. కానీ యేసు పైన ఎవరైతే ఆధారపడతారో, యేసు నీతి పైన ఎవరైతే ఆధారపడతారో, యేసు ద్వారా వచ్చే నీతిని ఎవరైతే ఆధారపడతారో వారు నిత్యము నిలిచి ఉంటారు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ పడిపోతారు. ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతుడు అవ్వాలంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఒకసారి పడిపోతే రెండో అవకాశం లేదు. దావీదు పడిపోయినా దేవుడు క్షమించాడు. ఎందుకు? దావీదు తన నీతి కాదు, దేవుని నీతిని ఆధారం చేసుకున్నాడు. దేవుని నీతి ద్వారా, దేవుని ద్వారా, యేసు అనే గొర్రె పిల్ల ద్వారా పరిశుద్ధుడు అయ్యాడు. కాబట్టి అతనికి ఏం దొరికిందంటే క్షమాపణ దొరికింది. ఇప్పుడు చెప్పండి, దావీదు పాడింది కరెక్టేనా? ఏమైనా చేయగలడు, కథ అంతా మార్చగా. ఆ తర్వాత స్టోరీ మీకు తెలిసిందే. దేవుడు దావీదుని గుర్తు పెట్టుకున్నాడు. ఎలాగ అందరూ అతని ఎడల నడుచుకున్నారో గుర్తు పెట్టుకుని కూడా దేవుడు చెల్లించాడు. గుర్తు పెట్టుకుని వసూలు చేస్తారంటారు చూసారా కొంతమంది, అలా గుర్తు పెట్టుకుని నా దేవుడు న్యాయం చేశాడు దావీదుకి. ఒకరోజు న్యాయం లేక ఏడ్చాడు నా దావీదు, కానీ దేవుడు ఒకరోజు అతడు చెప్పిందే శాసనంగా దేవుడు మార్చాడు. 7 విషయాలు దేవుడు చేస్తాడండి. మొట్టమొదటిది ఏమన్నాను? దేవుడు మనల్ని సొంతం చేసుకుంటాడు. రెండోది ఏం చెప్పాను? ఏమైనా చేస్తాడు. మూడోది ఏం చెప్పాను? కృపని చూపుతాడు. నాలుగోది ఏం చెప్పాను? దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. ఐదోది ఏం చెప్పాను? దేవుడు జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఆరోది దేవుడు ఘనపరుస్తాడు. 7వది దేవుడు తన నీతిని ఇస్తాడు. హల్లెలూయా. దావీదు ఈ పాట జరుగుతున్నప్పుడు అతనికి అర్థమైపోయి ఉంటది, దేవుడు నా కథని మార్చేశాడు. ఈ రోజు నీ కథ మారుతుంది. నెలలో, వచ్చే నెలలో ఇక్కడ ఉన్న అనేకులు సాక్ష్యాలతో రాబోతున్నారు. పిలవండి, ఎవరు మౌనంగా ఉండదండి. మీరు యేసయ్య ఉన్నారు. యేసయ్య, నా కథ మారుస్తావయ్యా, నా కథ మారుస్తావయ్యా, నీకు అసాధ్యం ఏది లేదయ్యా. నా భవిష్యత్తుని మారుస్తావయ్యా, నా జీవితాన్ని చక్కబెడతావయ్యా. నువ్వు పిలిస్తే ఆయన పలికే దేవుడు. దావీదు ఒక అనాథలా బ్రతికాడండి, ఒక దిక్కు లేని వాడులా బ్రతికాడు. ఏనాడు అనుకుని ఉండడు నా జీవితం మారుతుంది, నా జీవితం బాగుపడుతుందని. ఏనాడు అనుకుని ఉండడు ఆ దావీదు. ఒంటరి వాడిగా అడవుల్లో తిరుగుతూ బ్రతికాడు. కానీ నా దేవుడు అతని తలరాత మార్చాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నీకు అద్భుతం జరుగుతుంది. ఆలస్యమైన అది తప్పక జరిగి తీరుతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. యేసయ్యా తండ్రి, ప్రభా, అయ్యా తండ్రి, ఈరోజు ప్రభా దావీదు నుండి నేను మాట్లాడాను తండ్రి. అయ్యా అతన్ని అనాథగా ఉన్నప్పుడు, అందరి చేత వేడబడి దిక్కులేని వాడుగా ఉన్నప్పుడు నీ జ్ఞాపకంలో ఉంచుకున్నావయ్యా. మేలు చేసావయ్యా. అతని కన్నీరు సంతోషంగా మార్చావయ్యా. ఇక్కడున్న అందరి దుఃఖము ఆనందంగా మార్చబడునుగాక యేసు నామములో. ప్రతి సమస్య, పోరాటము, చీకటి, అంధకార శక్తులు యేసు నామములో విడిచిపోదురుగాక. దావీదులాగా అద్భుతం చేయాయా. దావీదు తలని పైకెత్తినట్లుగా ఇక్కడున్న అందరూ నీ ఘనతను పొందుకొందురుగాక, నీ ఘనతని పొందుకొందురుగాక, నీ దీవెన పొందుకొందురుగాక.
అద్భుతం చేయండి అయ్యా. అందరికీ ప్రభా అయ్యా తన్ని వచ్చే నెల వరకు, అయ్యా వచ్చే నెల మేము కలుసుకునే వరకు వీరి ఇళ్లలో సంతోషం ఉండును గాక. ఈ రాబోతున్న నెలంతా సమాధానం ఉండును గాక, ఆరోగ్యం ఉండును గాక. ఎక్కడికి వెళ్ళినా నీ దైవ కాపుదల ఉండును గాక. ఇంటిల్ల పాతి ప్రతి కీడు నుండి తప్పించబడుదురు గాక. అయ్యా రాబోతున్న నెల వచ్చే లోపయ్యా అయ్యా తన ఒక అద్భుతము వీరు పొందుకొందురుగాక. వీరి ప్రతి అవసరాల్ని మహిమ ద్వారా తీర్చబడునుగాక. నీకు దగ్గరగా సన్నిహితంగా వచ్చుదురుగాక. వీరి ఇళ్లలో కుటుంబ ఆరాధన జరుగునుగాక. నీకు దగ్గరగా అయ్యా తండ్రి వీరందరినీ మలుచుకోండి అయ్యా. నీతో సహవాసం చేసేవారిగా మార్చండి తండ్రి. ఇక్కడున్న వీరందరినీ ఈరోజు ఒక దైవ సేవకురాలిగా నీ నోటి బూరగా నీ దీవెన పలుకుతున్నానయ్యా. అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యా స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నీ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ